గవర్నమెంట్ ఉపాధ్యాయులే కావచ్చు, మరి ప్రైవేట్ ఉపాధ్యాయులే కావచ్చు, వారి యాజమాన్యం రోజు నారాయణ, శ్రీ చైతన్య ఇలా పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళలో కూడా చాలామంది మినిస్టర్లు ఉన్నారు, గౌరవనీయులు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వారి కుమారుడు లోకేష్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఏం చేయాలంటే నా ఉద్దేశం ప్రకారం అంటే మీరందరూ సపోజ్ చంద్రబాబు నాయుడు గారికి తీసుకుందాం. ఆయన ఎంఏ ఎకనామిక్స్, ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. ఏ సబ్జెక్ట్ అయినా ఆయన ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది, అది అందరికీ వాస్తవం తెలిసిందే. ఆయన అలాగే ఎన్టీ రామారావు గారు ప్రవచనాలు చెప్పాలంటే ఆయన తర్వాతే ఎవరైనా సరే. ఆయన ఎప్పుడైనా ప్రవచనాలు చెప్పారా? ఆయన ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఎన్ని అవార్డులు దానికోసం ఎంత చెప్పుకున్నా తక్కువే అనుకోండి. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికే తీసుకుందాం. నాయుడు గారు మీరు టెక్నికల్ డెవలప్ చేయాలి అంటున్నారు. వీళ్ళ చేత చేయించండి ఫస్ట్. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవి ఉన్నాయో వాళ్ళు ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం చెప్పండి. అంతేగాని ఈ పురాణాలు, ఇవి ఇతిహాసాలు ఇవన్నీ ఎప్పుడు ఉన్నవే, ఇవన్నీ వచ్చేస్తుంది, కానీ పిల్లలకి రావు. పిల్లలకి టెక్నాలజీ డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేది అంటే మీకు చెప్పేటంత వాడిని కాదు నేను, కానీ అంటే చిన్నప్పటి నుంచి నేర్పించాలి అంటున్నాను నేను. వృత్తి విద్యా కోర్సులో టెక్నికల్లీ ఎడ్యుకేటెడ్ అవ్వాలి వాళ్ళు అవలీలగా ఒక్కడు 10 పనులు చేయగలగాలి. ఇప్పుడు నేను రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్లో నేను వెళ్ళాను, 3 సంవత్సరాలు ఉన్నాను. నేను సునామీ అప్పుడు కూడా అక్కడే ఉన్నాను. నేను అక్కడ టీచర్గా, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో టీచర్గా చేశాను. అక్కడ ఒక్కడే ఒక టైల్స్ కటింగ్ చేస్తాడు, వాడి సిమెంట్ అక్కడ మనలాగా ఏటి ఇసుక దొరకదు. ఇక్కడ మనకి ఇసుక ఎంత కావాలంటే అంత దోచుకోవచ్చు, అమ్మేయచ్చు. వైట్ గోల్డ్ మనకి, ఎందుకంటే నదులు ఉన్నాయి, అదంతా సముద్రం కాబట్టి వాళ్ళు సముద్రం ఇసుకతోనే సిమెంట్ కలిపి సిమెంట్ బ్రిక్స్ చేసుకుంటారు, సిమెంట్ ఇటుకలతో కట్టుకుంటారు. ఒక్కడే 10 పనులు చేయగలడు తెలుసా. వాడే టైల్స్ కటింగ్ చేస్తాడు, వాడే సిమెంట్ బిల్డింగ్ ప్లాస్టింగ్ చేస్తాడు. ఎలా వచ్చింది వాళ్ళకి? అదే చదువుకోలేదు వాళ్ళు, కనీసం 3వ క్లాసు 4వ క్లాసు. అక్కడ కూడా ఎడ్యుకేషన్ పెద్దగా ఏం లేదు. వాళ్ళ కమ్యూనిటీ ఫిషింగ్ కమ్యూనిటీ, దే ఆర్ ఫిషర్మెన్. వాళ్ళ 100% ఇట్ ఈస్ ముస్లిం కంట్రీ, కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళకేంటి టూరిజం అండ్ మెయిన్ ట్యూనా ఫిష్ వాళ్ళ ఎక్స్పోర్ట్, అంతే వాళ్ళకి. అంతా మన నుంచి చాలా మట్టుగా మన డాక్టర్స్ ఉన్నారు, తర్వాత హాస్పిటల్స్ కూడా మనమే కట్టించాం ఇందిరాగాంధీ గారి టైంలో. నేను మోడీ గారు కూడా ఇదే వినాలి. ఆయన వృత్తి టెక్నికల్ కోర్స్ చిన్నప్పటి నుంచి, ఫ్రమ్ ది వెరీ బిగినింగ్, ఫ్రమ్ ది చైల్డ్హుడ్, ప్రతి ఒక్కడికి ఏదో టెక్నికల్ కోర్స్ వచ్చి ఉండాలి. వస్తేనే తప్ప ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ప్రవచనాలు, ఈ డైటీషియన్, ఇవన్నీ అక్కర్లేదు. ఏవి ఇప్పుడు వస్తున్న యూట్యూబ్ డాక్టర్లు ఇవన్నీ కాదు. మన వాట్సప్ సినిమాలు, ఈ టీవీ షోలు, ఈ డ్యాన్సులు ఇవన్నీ పక్కన పెట్టేసి టెక్నికల్ డెవలప్ ఎలా అవుతుంది, మన కంట్రీ ఎలా అభివృద్ధి అవుతుంది, పిల్లలందరూ ఎలా డెవలప్ అవుతారు, వాళ్ళు ఏం చేస్తారు భవిష్యత్తులో, అంతా ఏఐ యుగం, రోబోస్ వచ్చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మీరు చూడండి, డాక్టర్లు కూడా ఎంబీబీఎస్ కూడాను అది పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఏటీఎం వస్తుంది. ఏటీఎం అంటే అదేంటంటారు, అది మెడికల్ ఏటీఎం అనుకోండి. మనిషిని చూడగానే స్కానింగ్ చేసి జబ్బు కూడా చెప్పేస్తుంది. అక్కడ ఏదో కార్డు పెడితే మెడిసిన్స్ కూడా వచ్చేస్తాయి. సో ఆ టెక్నాలజీ కూడా వస్తుంది. సో ఎంబీబీఎస్ ఆల్సో ఇట్ ఈస్ బికమింగ్ వేస్ట్ ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్ కమింగ్ 10 years మేబీ మనకి చాలా రోబోస్తో మనం తట్టుకోవాల్సి, వాళ్ళ టెక్నాలజీ ముందు మన టెక్నాలజీ ఏమీ డెవలప్ కాలేదు. చెప్పాలంటే జీరో. పిల్లలకి ఏం లేదు, వాళ్ళకి ఎంతసేపు
వాళ్ళకి ఏంటో కావాలి, పౌష్టికాహారం అంటారు. ఆ పౌష్టికాహారం పెట్టండి, కాదనట్లేదు, గుడ్డు పెట్టండి. అలాగే బయట అప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, చాలా మంచిది. మరి ఏం చేయాలి, ఇంతమంది జనాలు అయిపోతే? మరి పొలాల్లో సారం లేదు, సారవంతం కోసం వేయాలి, వేయక తప్పదు, కాదనట్లేదు. మరి ఉన్న దాంట్లోనే మనం సర్దుకోవాలి. కాబట్టి ఇంకా అంటే అన్నా క్యాంటీన్లో ఇంకేమైనా డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటే చేయండి. మెయిన్ నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకపోతే చాలా మటుకు కార్పొరేటర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ డొనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని టెక్నికల్ కోర్స్ డెవలప్ చేయండి. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా పౌష్టికాహారం అవసరం. అందరూ ఇప్పుడు అన్నం పెట్టేస్తే, అన్నా క్యాంటీన్లో ఒకటి అన్నం పెట్టేస్తే వాళ్ళకి కార్బోహైడ్రేట్సే ఇస్తున్నారు. మనం కూడా మేము కూడా కార్బోహైడ్రేట్సే తింటున్నాం, చిన్నప్పటి నుంచి అదే అలవాటు. దానివల్ల షుగర్ వచ్చేస్తుంది, షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. వాటి నుంచి పళ్ళు, ఫలాలు, వాటి కోసం గార్డెన్స్ వేయించండి, కొత్త పబ్లిక్ గార్డెన్స్లో పెంచండి. ఈ మామూలు పిచ్చి చెట్లు వద్దు, ఏ పడితే ఉంటాయి చెట్లు. వాటి బదులు మంచి యాపిల్ చెట్లు, ద్రాక్ష తోటలు, ఇంకా నిమ్మ, నారింజ, అనార్, దానిమ్మ, ఇంకా ఎన్నో ఉన్నాయి మనకి పంటలు. అలాంటివి వేస్తే అది ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. దానికి మానిటరింగ్ చేయించాలి. అవంతా నాయుడు గారికి తెలియదే లేదు. యు ఆర్ సో బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఐ లైక్. సో ఇది నేను చెప్పేది. ఇంతకుముందు జగన్ గారు కూడా వారు చేసినప్పుడు కూడాను కొన్ని మరి అందరికీ మన సంతృప్తి పరచలేం. ఆయన కూడాను ఇంకా అపోజిషన్ పార్టీలో ఉండి కూడా ఈ ఛానల్ చూసి దీనికోసం కొంచెం దృష్టి పెట్టి ఆలోచిస్తే మనందరికీ బాగుంటుంది. మనం కార్బోహైడ్రేట్స్ అన్నదానం, కార్బోహైడ్రేట్స్ దానం చేస్తున్నాం. వీఆర్ ఎంకరేజింగ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అంటే వీఆర్ ఎంకరేజింగ్ షుగర్ లెవెల్స్ ఇన్ ఎవ్రీ పర్సన్. మన షుగర్ కావాలని వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ హైలీ ప్రొహిబిటెడ్. అది అన్నదానం కాదు, అన్నం ఇవ్వడం కాదు. అది అన్నంతో పాటు పౌష్టికాహారం, గుడ్డు, ఒక పళ్ళు, పలహారాలు ఇలాంటివి ఇవ్వాలి. అవి కాస్ట్లీ అంటే కుదరదు. కాస్ట్లీ వల్లే రావాలి దానం చేయడానికి. ఒట్టి అన్నదానం సరిపోదు.